ఓకే. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నామంటారా? నార్మలైజేషన్ వచ్చింది కానీ డిఎస్సి మెరిట్ లిస్ట్ రాలేదు సార్, ఎలా ఉన్నాం అంటారా? కానీ తప్పదు. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా నార్మలైజేషన్తో కూడినటువంటి మెరిట్ లిస్ట్ అనేది మనకి విడుదల కావడం జరుగుతుంది. రాత్రి 10:30 దాటిన తర్వాత ఒక అప్డేట్ అయితే మన డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అదేంటంటే ఒక పత్రికా ప్రకటన విద్యాశాఖ మనకి పంపించడం జరిగింది. అదేంటంటే మెగా డిఎస్సి ప్రక్రియకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్, నకిలీ నార్మలైజేషన్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందంట. దీన్ని అందరూ ఖండించారండి. ఖచ్చితంగా మనం చేయాల్సిన పని మనం చేయాలి. డిఎస్సి ప్రక్రియ గవర్నమెంట్ చేసే ప్రక్రియ గవర్నమెంట్ చేసుకోవాలి. సో కొంతమంది అయితే ఉంటారు కదా, ఎప్పుడైతే ఈ యొక్క టెక్నాలజీ ఎక్కువగా ప్రచారం చేయబడుతుందో దీని ద్వారా కొంతమంది తప్పుడు అంటే నకిలీ నార్మలైజ్ స్కోర్ తీసుకొచ్చి యాడ్ చేయడం అనేది, అంటే ఇది కొంతమంది డిఎస్సి అభ్యర్థుల్ని కొంత ఆందోళన గురి చేసే విషయం కాబట్టి దీని నుండి ఎవరు నమ్మొద్దని కేవలం ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏ విధంగా అయితే మేము రిలీజ్ చేసామో అలాంటి వాటిని వెబ్సైట్లో పెట్టిన స్కోర్ని, వెబ్సైట్లో పెట్టిన మార్కుల్ని మాత్రమే ప్రామాణికం చేసుకోమని మనకు ఒక హెచ్చరికగా రాత్రి ఒక పత్రికా ప్రకటన అనేది ఏర్పడడం చేయబడింది. అదంతా ఫేక్. అటువంటి ఫేక్ని మీరు నమ్మకండి. అలా ఫేక్ని ప్రభావితం చేసిన వాళ్ళని, ఆ విధంగా అప్లోడ్ చేసిన వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ ద్వారా కూడా కొంత అటువంటి వాళ్ళకి కొంత హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగిందండి. అటువంటి ప్రలోభాలకు మనం పాల్పడకూడదు, అలా చేయకూడదు. సరే, ఈరోజు ఏంటంటే నార్మలైజేషన్ ప్రక్రియను రాత్రి ఏమైందంటే ఈ యొక్క ప్రాసెస్ని స్కోర్ రికార్డ్స్ని రిమూవ్ చేయడం జరిగింది. నేను చూశాను. తర్వాత మరి మన స్కోర్ కార్డు పెరిగిందా లేదా నిన్న 17th వరకు అవకాశం ఇచ్చారు కనుక ఆ స్కోర్ కార్డు మళ్ళీ తిరిగి అప్లై చేయడం అనేది జరిగింది. ఏ మార్పు లేదు, అలాగే ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజు కానీ ఈరోజు నైట్లో కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావచ్చు. కనుక మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఎప్పటికప్పుడు మీ యొక్క లిస్ట్ని చెక్అవుట్ చేసుకోండి. అందరూ మంచి మార్కులు సాధిస్తారని అనుకుంటున్నాను. అయితే చాలామంది 80 స్కోర్లు వచ్చినాయి, 80 స్కోర్లు దాటిన వాళ్ళు 500 మంది ఉన్నారు. ఇలా కొన్ని ఫేక్ని ప్రచారం చేస్తున్నారు. అది మనం నమ్మకూడదండి. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రామాణికంగా న్యూస్ ఉందో దాన్ని మాత్రమే నడిచి ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. మెరిట్ లిస్ట్లో మరీ అంత దారుణంగా అయితే మీకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉండదు, మ్యాక్సిమం తగ్గుతుంది. పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం బాధపడిన అవసరం లేదు. మరి ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు ఈ కొన్ని జిల్లాల్లో మాత్రం ఒక 70 స్కోర్ దాటి ఉంటే హ్యాపీగా పోస్ట్ రావడానికి అవకాశం ఉందండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా మీరు ఆ యొక్క రిజర్వేషన్ చూసుకుని మెరిట్ లిస్ట్ ప్రకారం మీరు ఆ యొక్క స్కోర్ని మీరు అంచనా వేసుకోగలరు. మెరిట్ లిస్ట్ వచ్చే వరకు అందరూ ఓపికగా ఉండండి. ఏమీ పర్లేదు. గుడ్ స్కోర్ సాధించిన వాళ్ళకి, కొంచెం ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి కూడా మార్కులు రావడానికి అయితే, జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంది. మీ అందరికీ ఏ విధంగా ఎడ్జ్లో ఉన్నవారు కూడా మ్యాక్సిమం ఆ ఎడ్జ్ దాటి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ ఇంటికి కాల్ లెటర్ వస్తుంది. తర్వాత మీ మెసేజ్కి, మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీ ఈమెయిల్కి ఒక ఐడి రూపంలో గవర్నమెంట్ మీద సెలెక్ట్ అయిన ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ రాబోతుంది. మీరు కంగారు పడుతుంది. ఎడ్జ్లో మార్కులు ఉన్న వాళ్ళు కూడా సాధించడానికి అవకాశం ఉంది. నేను ఈ యొక్క లింక్లో నార్మలైజేషన్ రోస్టర్ పాయింట్ ఎలా ఉంటుందని ఒక్కొక్క పేజీలో పెడతాను. మీరు దాన్ని ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. దాని ద్వారా మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా ఓసీ ఉమెన్ పిలుస్తారు, ఆ తర్వాత ఎస్సీని పిలుస్తారు, ఆ తర్వాత బీసీఏని, ఇలా ఒక ఆర్డర్ అంటూ ఉంటుంది. ఇలా ఒక ఆర్డర్ 1 నుండి 100 వరకు పిలిచిన తర్వాత మళ్ళీ 101 నుంచి ఫస్ట్ 1 నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటూ వస్తారు. మీది ఒక అవగాహన కలగాలంటే నేను మన యొక్క ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క ఒక పోస్ట్ పెడతాను. దాన్ని మీరు అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీ మెరిట్ స్కోర్ని అంచనా వేసుకోండి. మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో ముందుకు వెళ్తారు. మెరిట్ లిస్ట్ రాగానే ఆనందంతో మీ యొక్క మార్కుల్ని, ఎడ్జ్ మార్కులు దాటిన వాళ్ళు దాటి మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూలో ఉన్న వాళ్ళు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈడబ్ల్యూ కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి.
ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఈడబ్ల్యూఎస్ అనే వాళ్ళు ఓపెన్లోకి కూడా వెళ్ళొచ్చండి. మీరు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రాశారో మంచి స్కోర్ కానీ మీకుంటే మీరు ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీని అనే రిజర్వేషన్ విడిచిపెట్టి ఓపెన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఓపెన్లోకి మీరు ఎప్పుడైతే లేరో మీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీని మీకు తర్వాత ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్లోనే ఉంటారండి. అది ఒక రిజర్వేషను. బీసీ రిజర్వేషన్ ఎలా ఉందో, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఎలా ఉందో అలాగే వీళ్ళకు కూడా రిజర్వేషన్ కనుక వీళ్ళు ఓపెన్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా 70 దాటిన వాళ్ళందరూ, 65 దాటిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. మీరు హ్యాపీగా పండగ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మెరిట్ లిస్ట్ విడుదల కాబోతుంది. ఏ క్షణమైనా విడుదల అవ్వచ్చు. ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు, మీరు చూస్తున్నప్పుడు అయినా విడుదల కావచ్చు. ఈరోజు నైట్ అయినా విడుదల కావచ్చు, లేదా ఆఫ్టర్నూన్ విడుదల కావచ్చు, లేదా రేపు పొద్దున విడుదల కావచ్చు. ఈ 2 డేట్లు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రామాణికమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాయి. మనకు కొన్ని పేపర్ల న్యూస్ మీరు చూడండి, ఇవాళ ఇస్తారు. ఈరోజు న్యూస్ పేపర్లోనే వేగవంతంగా డిఎస్సికి అడుగులు అని ఒక పెద్ద హెడ్లైన్ హెడ్డింగ్ పెట్టారు. పత్రికా ప్రకటనే కదండి. సో మీరు దాన్ని చూసి ముందుకు వెళ్ళి ఎటువంటి ఆందోళన భయభ్రాంతులకు చెందకుండా మీకున్న మార్కుల మీద మీ యొక్క కాన్ఫిడెంట్ని కోల్పోకుండా చక్కగా ముందుకు వెళ్ళండి. మీరు ప్రతి వాళ్ళు కూడా ఎడ్జ్లో ఉన్నా కూడా ఎడ్జ్ దాటి మంచి మార్కులు సాధిస్తారని, మీకు ఏమైనా ఇంకా రిజర్వేషన్ పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇచ్చి స్పందించి మీ యొక్క క్వశ్చన్కి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా యొక్క చిన్న సలహా ఏంటంటే ఈ యొక్క సోమశేఖర్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆదరించండి. మరి సబ్స్క్రైబ్ పెరగడానికి ఈ యొక్క ఛానల్ని ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. కన్ఫామ్గా మీరు మెరిట్ లిస్ట్ తోటి మళ్ళీ మన నూతన ఓ వీడియో తోటి మీ ముందుకు వస్తాను మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.